ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభవందనాలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి బీసీ ఉద్యమకారులు జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి గారు, అలాగే ఓయూజేఏసీ నేత రాజు నేత గారు, అలాగే రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఆలయ్య గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ నేత గారు, మీడియా మిత్రులారా, ఈరోజు నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిపిన మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలను మీరు గమనించి ఉంటారు. దాదాపుగా 2900 పైచిలుకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలలో బీసీల తరపు నుంచి దాదాపుగా 57% నిన్న వరకు ఈ రోజు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 57% బీసీలు కైవసం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల కొరకు మనం చేస్తున్న పోరాటం గత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన వాగ్దానం మేరకు మనం చేస్తున్న ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు వెళ్ళి మొన్న మీరు చూస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దాదాపుగా 53% పైగా బీసీలు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న జరిగిన మున్సిపాలిటీల్లో 57%గా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరి అన్ని ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా మనకి ఏ రోజు కూడా బీసీ బిల్లు పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా రిజర్వేషన్ల విషయంలో ఏ రోజు కూడా మనకు సపోర్ట్ చేయకుండా అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసే బిల్లు పైన ఆమోదించిన తర్వాత బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి మనకు చివరి నిమిషంలో దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్లు మనకు దక్కకుండా మన నోటికాడ ముద్దను లాగేసిన పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అక్కడ. కానీ బీసీ బిడ్డలంతా ఏకమై అతన్ని ఓడించడం జరిగింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న బీజేపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో మనం బీసీ సంఘాలన్నీ ఏకమై గడిచిన 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతంగా 57% పైగా మనం బీసీ బిడ్డలు కౌన్సిలర్లుగా గెలుపొందడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా ఏకమైతే ఏం జరుగుతుందో మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ రూపంలో చూపించాం, నిన్న మున్సిపల్ ఎలక్షన్ రూపంలో కూడా చూపించాం. ఇక రాబోయే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మిగతా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బీసీలం ఇదే రకంగా ముందుకెళ్తూ 2028 సార్వత్రిక ఎన్నికల కల్లా బీసీ ఉద్యమాన్ని మహోదయ ఉద్యమ రూపంలో తీసుకెళ్లి గ్రామీణ స్థాయి నుంచి బీసీ ఉద్యమ సంబంధించిన భావజాల వ్యాప్తిని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఖచ్చితంగా మనకు రావాల్సినది న్యాయంగా మనకు దక్కుతుంది. అలాగే 42% రిజర్వేషన్ల విషయంలో పోరాడుతూనే బీసీ బిల్లు ఏదైతే ఉందో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా దీనికి రావాల్సిన విషయం పైన కూడా మనం పోరాటాన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జరగబోతున్న జనగణనలో కులగణన విషయంలో కూడా అన్ని బీసీ సంఘాలన్నీ కూడా ఈ విషయం పైన బీసీ బిడ్డలకు అందరికీ జాగృతం చేసి చైతన్యం చేయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన పైన ఎన్ని కుట్రలు పన్నీరో మన లెక్కలు సవ్యంగా రాకుండా మన లెక్కలను ఎట్లయితే తక్కువ చేసి చూపించడానికి ఎన్ని రకాల కుట్రలు పన్నీరో మీరు అందరికీ తెలుసు. కాబట్టి రేపొద్దున కేంద్ర ప్రభుత్వం జరపబోయే జనగణనలో కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు
బీసీల లెక్కల విషయంలో రకరకాల కుట్రలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు చూస్తే మొన్న కేంద్ర ప్రభుత్వం జనవరి 22న త్వరలో జరగబోయే జనగణనలో కులగణనకు సంబంధించిన 33 ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ఒక ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది. దాని నుంచి హౌసింగ్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. అంటే రాష్ట్రాల్లో ఉన్న బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ ఇంటి వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వీటికి సంబంధించినవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి 33 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా వివరాలు తీసుకుంటూ బీసీలను ఇతరులు కలపడం జరిగింది. అంటే బీసీలను మళ్ళీ, అంటే ఇది ఒక రకమైన కుట్ర. దాంట్లో వాళ్ళు గమనించి ప్రశ్నపత్రంలో తీసుకుంటున్న వివరాల ప్రకారమే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ గృహాన్ని ఎట్లా నిర్మించారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, విద్యా ఉద్యోగం సంబంధించిన, సామాజిక సంబంధించిన వివరాలు సేకరిస్తున్నప్పుడు ఆ సేకరించడంలో బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలం పెట్టకుండా దాన్ని ఇతరులని కలపడం ద్వారా మనం జనగణనలో కులగణన చేయమని చెప్తున్నదే మా వాటా ప్రకారం మేము ఎంతో లెక్కబెట్టి మాకున్న పరిస్థితులను గమనించి వచ్చే బడ్జెట్లలో, సంక్షేమ పథకాలలో మా వాటా ప్రకారం మాకు రావడానికని మనం పోరాటం చేస్తుంటే వీటన్నిటిని పక్కన పెట్టి దాన్ని ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా తీస్తూ మనల్ని ఇతరులు కలిపారు. ఈ విషయం కూడా బీసీలంతా గమనించాలి. దీని గురించి ఆల్రెడీ ఆర్ కృష్ణన్న గారు నిన్న కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మనం ఈ విషయం పైన కూడా ప్రత్యేకంగా మనం అంతా దృష్టి సాధించి అన్ని బీసీ సంఘాలు, ఉద్యమ నాయకులందరూ కూడా మనం త్వరలో జరగబోయే కేంద్ర ప్రభుత్వ కులగణనలో మనం అంతా జాగ్రత్తగా ఉండి మనం వీళ్ళందరూ కూడా మన సంఖ్యాపరంగా అన్ని సవ్యంగా వచ్చేటట్టు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దుండ్రు కుమారస్వామి గారు చెప్పినట్టు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మీడియా సమక్షంలో అందరూ చూస్తుండగానే ఒక బీసీ పోలీస్ అధికారి పైన తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మనం గమనించాం. నిజంగా ఎంత దారుణమైన మాటలంటే ఒక పోలీస్ అధికారి పైన ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున, ఇక్కడ ఉన్న అన్ని బీసీ సంఘాల తరఫున మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేటట్టుగా, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఒక ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి ఒక పోలీస్ అధికారిగా ఎన్నికైన వ్యక్తి పైన, విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పైన మీకు నిజంగా విధుల ఆటంకంలో ఏదైనా విషయంలో మీకు అభ్యంతరాలు ఉంటే న్యాయపరంగా మీరు మాట్లాడాలి. కానీ మీరు దారుణమైన మాటలతోటి బీసీ సమాజం అంతా కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోల్పోయే విధంగా మీరు మాట్లాడడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన అన్ని బీసీ సంఘాలు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నాం. మరొకసారి ఏ పోలీస్ అధికారికి కానీ, ఏ ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఏ బీసీ బిడ్డకు కానీ ఇలాంటి అవమానం కలగకుండా తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం.